హార్స్ రేసింగ్ నడుస్తోంది. చాలా పవర్ఫుల్ గుర్రం ఉరుకుతోంది బాగా ఫాస్ట్ గా. ఆ గుర్రాలను స్వారీ చేసే వ్యక్తి జాకీ అంటారు కదా, ఆ జాకీ చెప్పినట్లు గుర్రం వినాలి, ఎటు పొమ్మంటే అటు వెళ్ళాలి కదా. కానీ ఉన్నట్టుండి ఆ రేసు మధ్యలో ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చే టైంలో ఉన్నట్టుండి ఆ జాకీ చెప్పినట్టు వినకుండా ఆ గుర్రం తన ఇష్టానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి అంటే, ఇటు బొమ్మంటే నేను ఇటు పోను, నేను ఇటే పోతా, ఉరకవే నేను ఉరకను, నేను ఇప్పుడు స్లోగానే నడుస్తా. చెప్పిన మాట వినకపోవటమే కాకుండా ఆ జాకీని, ఆ గుర్రం స్వారీ చేసే అతన్ని కింద పడేసి ఫాస్ట్గా ఈడ్చికెళ్ళింది అనుకోండి, ఆ జాకీ పరిస్థితి ఏంటి? మన మైండ్ గుర్రం లాంటిదండి. గుర్రం అంటే ఏదో రోడ్డు మీద అక్కడక్కడ చూస్తుంటారు ఎగ్జిబిషన్స్ లో, 10 రూపాయలు ఇస్తే ఎక్కి నడిపిస్తారే, అలా బక్క చిక్కిన గుర్రం కాదండి. స్టాలియన్స్ అంటారు. స్టాలియన్స్ అంటే యుద్ధాలలో వాడే గుర్రాలు, రేసుల్లో వాడే గుర్రాలు. అసలు అవి ఉరుకుతుంటే ఒక వైబ్ వస్తుందండి. చాలా పవర్ఫుల్ గుర్రం అది. మైండ్ కూడా అటువంటి గుర్రం. ఆ గుర్రం గనక కంట్రోల్ తప్పితే, ఆ జాకీ మనం అంటే ఆ స్వారీ చేసే వాళ్ళం మనం చెప్పినట్లు మన మైండ్ వినాలి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ కంట్రోల్ తప్పుతుంది మన మైండ్, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ కోల్పోతామంటే డిసిప్లిన్ దగ్గరికి వచ్చేటప్పటికి కోల్పోతాం. మిగతా టైంలో మైండ్ బాగుంటుంది. అరే డిసిప్లిన్గా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అనగానే గుర్రం రంకెలేస్తుంది, ముందు కాళ్ళు 2 లేపి దాన్ని స్వారీ చేస్తున్న మనని ఎడంకాలతో దాన్ని కింద పడేస్తుంది.